రుచికి తీయగా ఉండే చక్కెరంటే మనందరికీ ఇష్టమే. తీపి రుచికి మనందరం ఇట్టే బానిసలైపోతూ ఉంటాం. అయితే చక్కెర మోతాదు మించుతున్న కొద్దీ అది మన ఆరోగ్యం పాలిట విషంగా మారుతుందని మనం గుర్తుంచుకోవాలి. ఇక షుగర్ బారిన పడ్డాక చక్కెరను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. చక్కెరపై ఇష్టాన్ని చంపుకోలేక మనలో చాలామంది కృత్రిమ చక్కెరల వాడకానికి మొగ్గు చూపుతూ ఉంటారు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ని వాడడం వల్ల తీపి రుచి ఉంటుంది, కానీ వాటితో ఆరోగ్యానికి ప్రమాదమేమీ ఉండదని నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమంతా? కృత్రిమ చక్కెరల వాడకంతో వచ్చే లాభ నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వచ్చేసి మనకు షార్ట్ టర్మ్లో యూస్ చేస్తే కనుక దానివల్ల హెల్త్ పైన సైడ్ ఎఫెక్ట్ అనేది ఎలాంటిది ఉండదు. బట్ ఎప్పుడైతే మనము లాంగ్ టర్మ్లో అంటే మోర్ దాన్ 3 years ఆర్ 5 years అలా మనం యూస్ చేస్తూ ఉంటే కనుక వీటి వల్ల హెల్త్ పైన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు మనం చూస్తుంటాము. ఎలా అంటే యాస్పర్టేమ్ ఏదైతే షుగర్ ఫ్రీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుందో దాంతో ఏంటంటే మనకు షార్ట్ టర్మ్లోనే ఈ చేంజ్ అనేది మీరు చూడొచ్చు. ఎలా అంటే ఎప్పుడైతే మనము రెగ్యులర్ బేసిస్లో ఇది కన్జ్యూమ్ చేస్తూ ఉంటామో దీనివల్ల ఏమవుతుందంటే కడుపు ఉబ్బరంగా అనిపించడం కానివ్వండి, డైజెషన్ ప్రాపర్గా ఉండకపోవడం కానివ్వండి, కొంతమందికి ఈవెన్ డయేరియా అంటే లూజ్ స్టూల్స్ కూడా దీనివల్ల మనము చూస్తుంటాం అనమాట. క్యాన్సర్ రిస్క్ని చాలా వరకు పెంచుతూ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ కెమికల్ బేస్డ్ కాబట్టి లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల దానికి క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో రెగ్యులర్ బేసిస్లో కాకుండా ఈవెన్ ఎవరైతే వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు కానివ్వండి, ఈవెన్ నార్మల్ ఇండివిజువల్స్ కానివ్వండి, ఎంతవరకు అయితే అంతవరకు ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఆర్ షుగర్ ఫ్రీని మనము చాలా వరకు అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ ఫ్రీ స్వీట్స్ అని అంటుంటాము, షుగర్ మాత్రమే ఉండదు, బట్ ఓవరాల్గా చూస్తే కనుక కొవ్వు పదార్థం కానివ్వండి, ఫ్యాట్ కంటెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీటి వల్ల డిసడ్వాంటేజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అడ్వాంటేజెస్ కన్నా.